నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నాను. మామిడికాయ తురుము పచ్చడికి ఈ కప్పుతో మామిడికాయ తురుము ఒక 8 కప్పులు వేశాను. ఈ కప్పుతో తురుము తీసుకున్నాను. 3 టీ స్పూన్స్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక రోజు రాత్రి ఊరనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టుకోవడమే. ఈ తురుము పచ్చడికి ఒకరోజు రాత్రి ఊరనివ్వడం, ఒకరోజు ఉదయం ఎండబెట్టడం. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మరుసటి రోజు ఉదయం తురుము పిండి, ఊట, తురుము విడివిడిగా ఎండలో పెట్టుకోవాలి. ఉదయం 2 ప్లేట్లతో వచ్చిన తురుము సాయంత్రానికి ఇంత అయింది. ఇప్పుడు ఈ తురుము, ఊట కలుపుకొని ఇందులో ఇంగు నూనె, కారం, మెంతి పొడి అన్నీ కలుపుకుంటే పచ్చడి తయారవుతుంది. ఒక 300 ml పల్లి ఆయిల్ హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేచాలి. మెంతులు సగం వేగాక అందులో 1 స్పూన్ ఆవాలు వేసి వేచాలి. వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇంగు 1 స్పూన్ వేసి కలపాలి. ఈ ఆయిల్ సగం వేడి తగ్గాక అందులో 100 గ్రామ్స్ కారం వేసి కలపాలి. ఇలా వేయడం వల్ల గోరువెచ్చటి నూనెలో కారం కొంచెం వేగినట్టయి పచ్చివాసన లేకుండా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో అలవాటు. ఈ పోపు నూనె చల్లారిపోయింది. ఇప్పుడు తురుము, ఊట కలుపుకున్నాం కదా, అది ఇందులో వేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేసిన మెంతుల పొడి వేసి కలపాలి. నేను ఇందులో ఆవపొడి వేయనండి, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఉప్పు అవి టేస్ట్ సరిచూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకుని గ్లాస్ సీసాలోకి కానీ గాజు జాడీలోకి కానీ స్టోర్ చేసుకోవడమే. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్. ఇది చేయడం కూడా చాలా సులువు. ఒకరోజు రాత్రి ఊరబెడితే మరుసటి రోజు ఉదయం ఎండలో పెడితే ఆ సాయంత్రానికల్లా పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇది బయట 1 మంత్ ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక నెల కూడా ఉంటుంది. అయితే మేము ఇందులో ఆవు పొడి వేయమండి. మెంతి పొడి, ఇంగు ఫ్లేవర్తో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.